గుడిలో గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే భావాలు, పాడే ప్రభుని రాగాలు, గుడిలో గంటల నాదాలు. ప్రభు సేవకు సమయం అందరికి, ప్రతి మనసులో వెలగాలి ప్రభు వెలుగు. ప్రభు సేవకు సమయం అందరికి, ప్రతి మనసులో వెలగాలి ప్రభు వెలుగు. తేనెల తేటల పాటలతో, తుమ్మెదంటని పువ్వులతో, అరుదించెదము అమరుని చెంతకు, ఆరాధనకు ఈ వేళ, ఆరాధనకు ఈ వేళ. గుడిలో గంటల నాదాలు, పూజకు పలికే ఆహ్వానాలు, మదిలో మెదిలే భావాలు, పాడే ప్రభుని రాగాలు, గుడిలో గంటల నాదాలు. అందరికీ శుభ సాయంత్రం. ఈ పవిత్ర దైవార్చనకు మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశాల కోసం మనం సమర్పిస్తూ ఉన్నాం. దివ్యవాణి టీవీ మౌలనిధి దాతలు కీర్తిశేషులు మేజర్ గాలి ఎన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, గాలి సెలీనా, ఆనంద్ రెడ్డి, సురేష్ రెడ్డి, సంధ్య, సునీల్ రెడ్డి, సౌమ్య, డోలా, ఎవిత, థామస్ మరియు మనమళ్ళు మనమరాళ్ళు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనము ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు నేత్రాసనం లూర్దుమాత విచారణ శ్రీ టి శివశంకర్ రెడ్డి, శ్రీమతి జోస్ఫిన్ దంపతుల 38వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి శుభాకాంక్షలు తెలుపుతూ, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని టి శిరీష, జి సురేంద్రనాథ్ రెడ్డి, స్వామి, నిహాంత్, శౌర్యారెడ్డి, టి స్ఫూర్తి, బి బాల, వెంకటసాగర్, ధృతి, అన్షి సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు మాస్టర్ సోడుం విక్రమ్ రెడ్డి మరియు మాస్టర్ భగత్ రెడ్డిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని కుటుంబ సభ్యులు. అబ్దుల్ సత్తార్ మరియు లతీఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు. గాలి హక్కులు వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి రఘునాథ్ మరియు కుటుంబ సభ్యులు. ఎనుకుళ్ళు జీవన్ కుమార్, నిర్మల కుమారి, అనిల్ కుమార్, భారతి, కిరణ్ బాబు, భార్గవి, అరవింద్, కీర్తన, మేఘన, కావ్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, పెద్దబాబుకి సంతానం, చిన్నబాబుకి మంచి ఉద్యోగం, వివాహం జరగాలని చదరం నిర్మలమణి, శ్రీను, సూర్యప్రకాశ్, మానస, శ్రీరామకృష్ణ సమర్పిస్తూ ఉన్నారు. టి కిరణ్ బాబు, అన్నపూర్ణలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు. టి ఆరోగ్యం ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు. వరంగల్ మేత్రాసనం అన్వికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మరి ప్రత్యేకించి దివ్యవాణి టీవీ దాతలందరూ ఈ వార్త
యజ్ఞానాన్ని, యజ్ఞమును, వికాస విశ్వాస యజ్ఞాన్ని, కుటుంబాల నిర్మాణ యజ్ఞం వీరు ఎంతోమంది ముందుకు వస్తేనే ఇది జరుగుతుంది. ఈరోజు వారందరిని ప్రత్యేకించి ప్రభు దీవించాలని, అలాగే మీ ఉద్దేశాలు కూడా ఈ దివ్య బలి పూజలో జత చేర్చి ఈ దివ్య బలి పూజని సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఈరోజు మొదటి పట్టణం తర్వాత వచనం, అన్నిటికంటే మానవుల హృదయము మోసపూరితము. అన్నిటికంటే మానవుల హృదయము మోసపూరితం అంటే హృదయము ఎటో తెలియదు, అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఏక మనస్సు కలిగి ఉండడం చాలా కష్టమైన పని. ఈరోజు మన జీవితాలలో మరి మనము లోకంలో ఉంటున్నాం, కొన్నిసార్లు దేవునికి చెందుతున్నాం. మరి పూర్తిగా, ఎందుకంటే ప్రభు అడుగుతూ ఉన్నాడు, నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ నన్ను ఆరాధించు, ప్రేమించమని. మరి ఈరోజు నీ హృదయం ఎక్కడ ఉంది? ఈ లోకంలో ఉందా? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభము ఏమున్నది? ఇది అర్థమవుతుందా నీకు? నీ హృదయం ఎక్కడ? దేవుని దగ్గర ఉన్నదా? దేవుని చెంత ఉన్నదా? నీ హృదయం ఎవరికి ఇచ్చావు? లేదా ఈ లోకము పోకడకు? మరి ఈ సమయంలో ఒక క్షణం ఆలోచించి, నా హృదయం దేవునికి సొంతమా, లేదా ఈ లోకంలో అనేక ఆశలకు గురి అవుతూ ఉన్నదా? ధన సంపాదన, అట్లాగనే ఇతరుల మెప్పు కోసం బ్రతకడం, ఇంకా ఈ లోకంలో అనేక ఆశలతో ఉన్నట్లయితే ప్రభుని క్షమించమని ఈ దివ్య బలి పూజలో మనసారా వేడుకున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదరుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచు ఉన్నాము
మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శీసువా, పిత యొక్క పుత్రుడ శీసువా, లోక పాప పరిహారార్థం ఇళ్ళలో వెలసిన మా ప్రభువ, మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు, మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్మలు సజ్జనుల హృదయములలో ఉందని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయంతో మా అంతరంగాలను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందించుమని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్మువాడు ధన్యుడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము వచనములు 5 నుండి 8 వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాత్రుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటి వాడు, అతనికి ఎట్టి మేలు కలగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీ పెరుగని చౌటు పర్రలో ఎదుగును. కానీ ప్రభువును నమ్మి నాపై ఆధారపడువారని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వ్రేళ్లు జన్పించు చెట్టు వంటి వాడు. అది బెట్టకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును, వానలు కురవకున్నను దానికి చింత లేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండును. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు, ప్రభువుని నమ్ము నరుడు ధన్యుడు. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమును నడవనివాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు.
అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభుని నమ్ము నరుడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నింట విజయమును బడయను. కానీ దుర్మార్గులిట్టి వారు కారు. వారు కళ్ళమున గాలికి ఎగిరిపోవు పొట్టు వంటి వారు. దుష్టులు దేవుని తీర్పుకు తట్టుకొని నిలువజాలరు. నీతిమంతుల సభలో పాపులు నిలువజాలరు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును. దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ ప్రభువును నమ్ము నరుడు ధన్యుడు. ప్రభుని నమ్ము నరుడు ధన్యుడు. రెండవ పట్టణము. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము. పునీత పౌలు కొరింథీలకు వ్రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము వచనములు 12 మరియు 16 నుండి 20 వరకు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవముతో లేవనెత్తబడినని కదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానము లేదని మీలో కొందరు ఎట్లు చెప్పుచున్నారు? మృతులు లేవనెత్తబడనిచో క్రీస్తు లేవనెత్తబడలేదు. క్రీస్తు లేవనెత్తబడనిచో మీ విశ్వాసము వ్యర్థము. మీరు ఇంకను మీ పాపములలోనే ఉన్నారు. క్రీస్తు నందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే క్రీస్తు నందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే అయినచో ప్రపంచములు అందరికంటేను మనము అత్యంత దయనీయులము. మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధ్రువపరచుటకు క్రీస్తువు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథమును అనుట సత్యము. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 6వ అధ్యాయము వచనములు 17 మరియు 20 నుంచి 26 వరకు. ఆ దినములలో యేసు శిష్యులతో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను అను సముద్ర తీరపు పట్టణముల నుండి ప్రజలు అనేకులు అచట చేరి ఉండేది. యేసు శిష్యుల వైపు కనులెత్తి చూచి ఇట్లు ఉపదేశింపనారంభించెను. పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరచబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందించుదురు.
మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్ము ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టబడినప్పుడు మీరు ధనిలు. ఆ రోజున మీరు ఆనందపరుడు, మహా ఆనందపరుడు. ఎలైన పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీకనర్థం, మీరు మీ సుఖాలను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారలారా, మీకనర్థం, మీరు ఆకలితో అలమటింతురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మిమ్ము ప్రశంసించినప్పుడు మీకు అనర్థము. వీరు పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. సువిశేష పదం ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. జీవిత మార్గాలు రెండు. ఒకటి ఆశీర్వాదకరమైనది, రెండు అనర్థదాయకం. ఏది ఆశీర్వాదకరం, ఏది అనర్థదాయకం? మనకి ఈరోజు 3 పట్టణాలు కూడా ఇదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. నరుని నమ్ముకొనువాడు శాపగ్రస్తుడు అంటున్నాడు ఇర్మియా ప్రవక్త. ప్రైజ్ ద లార్డ్. అతడు ఎలాంటి వాడంటే ఎడారిలో ఒక తుప్పను పోలినవాడు. మీకు తెలుసా లేదో, ఎడారిలో తుప్పకి ఒక పచ్చదనం ఉండదు, ఒక ఎదుగుదల ఉండదు, ఒక ఎదుగు బొదుగు ఉండదు. అతడు మరుభూమిలో ఉన్నవాడు అంటున్నాడు ప్రభువు. అతడు చౌటి పర్ర అంటే చౌటి నేల, చౌడులో ఏమీ కూడా పైకి రాదు. కాబట్టి నరుడు నమ్ముకునేవాడు శాపగ్రస్తుడు. ఈరోజు మనం ఎంతోమంది తహతహలాడుతూ ఉంటాం, గొప్పవాళ్లతో కలిసి ఉండాలని, వాళ్ళ పలుకుబడి మనకు ఉండాలని చెప్పేసి. కానీ ప్రభువు వాక్కు వేరే విధంగా మనకు చెప్తూ ఉంది. కానీ అదే సమయంలో దేవుడే మానవునికి శరణ్యము అని నమ్మేవాడు ధన్యుడు అంటున్నాడు. దేవుడే మానవునికి శరణ్యం. అతడు ఎలాంటి వాడు అంటే, ఇందాకట దానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు, ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వంటివాడు. ఇందాకేమో ఎడారిలో తుప్ప, ఇక్కడ ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు. దానికి బెట్ట ఉండదు. బెట్ట అంటే మామూలుగా రైతులకు తెలుసు, పైరు బెట్టకు వచ్చిందంటారు, అంటే నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంది, నీళ్ళు అందాలి. కానీ ఇతనికి బెట్ట రాదు, అంటే లేమి పరిస్థితి ఉండదు. అనావృష్టి భయము లేదు. వర్షము లేకపోయినా, ఎందుకంటే ఏటి ఒడ్డున ఉంది కాబట్టి వర్షం లేకపోయినా పంట పడుతుంది, ఫలిస్తుంది. అక్కడేమో ఫలించదు, శాపగ్రస్తము. ప్రియ సహోదరి సహోదరులరా, అష్టభాగ్యాలు కాస్త ఈరోజు మనం సువార్తలో లోకాలో చదువుతున్నప్పుడు 4 ఆశీర్వాదాలుగా 4 అనర్థాలుగా మనకి తెలియచేయబడుతున్నాయి. ఎవరికి ఆశీర్వాదం, ఎవరికి అనర్థం, ఎవరికి సంతోషం, ఎవరికి విచారం. మనం చూసినట్లయితే లతీను భాషలో ఈ అష్టభాగ్యం గురించి బియాతుస్ అంటే మూడు అర్థాలు ఉంది. 1 సంతోషం, 2 ఆశీర్వాదం, 3 అదృష్టం. సంతోషం, ఆశీర్వాదం, అదృష్టం. ఎవరికి ఇవి 3 ఉంటాయంటే ప్రభు చెప్తూ ఉన్నాడు, పేదలు ధన్యులు. ఇది ఎక్కడ మాట అండి? పేదలు ఎట్లా ధన్యులు అవుతారు? హీబ్రూ పదము అని అంటే హీబ్రూ పదములో పేదవాడు అని అర్థం. 4 పేదరికము, ఆ పేదవాడు 4 రకాలు హీబ్రూ భాషలో. 1 సిరి సంపదలు లేనివాడు. మామూలుగా మన భాషలో అయితే డబ్బు లేనివాడు డుబ్బుకి కొరగాడు అంటాడు. అలాంటిది డబ్బు లేనివారు, సిరి సంపద లేనివారు 1వ రకం, ఆయన పేదరికానికి చెందినవాడు.
రెండవ రకం ఎవరయ్యా అంటే సిరి సంపదలు ఉన్నవాడు, డబ్బులు ఉన్నవాడు ఏమైనా చేస్తాడు కదండి. కొండ మీద కోతినైనా తీసుకొస్తాడు. కాబట్టి అధికారము లేదు, పలుకుబడి లేదు, డబ్బు లేకపోవడం వల్ల, సిరి సంపదలు లేకపోవడం. అధికారము పలుకుబడి లేక ఉన్నవాళ్ళు పేరేం పేరు? నిస్సహాయులు. మొదటివారు సిరి సంపదలు లేనివారు అంటే పేదవారు. పేదవారు 4 రకాలు. సిరి సంపదలు లేనివారు, రెండవది నిస్సహాయులు, అంటే అధికారం పలుకుబడి లేదు వాళ్ళకి, ఎందుకంటే సిరి సంపదలు లేవు కాబట్టి. ఇక సిరి సంపదలు లేవు కాబట్టి నిస్సహాయులు అయ్యారు. నిస్సహాయులు కావడంతో అనగదొరక్కబడ్డారు. ఎవరి మీద పెత్తనం చలాయిస్తారు? ఉండవాడి మీద పెత్తనం చలాయించరు. ఎప్పుడు కూడా లేనివాడి మీదే పెత్తనం చలాయిస్తారు. దోపిడీకి గురైన వారు ఎవరైనా వెనకాల ఉంటే ఎవరు కూడా వాళ్ళ జోలి పోరు. కాబట్టి వీళ్ళు అన్నమాట నిస్సహాయులైన వారు, అనగదొరక్కబడిన వారు. నిస్సహాయులు కాబట్టి అనగదొరక్కబడతారు. మరి 4వ వాళ్ళు ఎవరు అంటే ఈ లోకంలో సిరి సంపదలు లేని వాళ్ళు ఉన్నారు, నిస్సహాయులు ఉన్నవారు, నిస్సహాయులైన వారు ఉన్నారు, అనగదొక్కబడిన వారు ఉన్నారు. 4వ రకం వాళ్ళు వీళ్ళండి దేవుడు మాట్లాడేది. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని నమ్మేవాళ్ళు, దేవుని యందు పూర్తిగా ఆధారపడేవారే వీరు. ఈ పేదలు ధన్యులు. అంతేగాని సిరి సంపదలు లేని వాళ్ళు ధన్యులు అని చెప్పట్లేదు ఆయన. ఎందుకంటే డబ్బులు ఉంటేనే మంచిది కదా, డబ్బులు లేకపోతే. కాబట్టి దేవుని అంటే ఇవన్నీ లేనప్పుడు దేవుని యందు నమ్మకం ఉంచిన వాడు ధన్యుడు. దేవుడే నా దిక్కు అని అనుకునేవాళ్ళు. దేవుని యందే నా ఆనందము. ఇన్ గాడ్ అలోన్ ఈజ్ మై హ్యాపీనెస్. ఇంకా చెప్పాలంటే తనను తాను రక్షించుకోలేక దేవుని నమ్ముతున్నాడు, అతడు ధన్యుడు. ఒకసారి లూయిస్ వాల్సన్ అని 10 సంవత్సరాల వయసులోనే ఆయనకి పోలియో వచ్చింది. కాబట్టి క్రింద భాగం అంతా కూడా చలనం లేదు, చచ్చుపడింది. ఒక రాత్రి సుడిగాలి వచ్చింది, తుఫాన్ లాంటిది, ఒక భూకంపం లాంటిది వచ్చింది. ఇల్లు కంపించిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తనంతటికి తాను లేవలేడు, ఏమి చేయలేడు. కాబట్టి ఈ సమయంలో మామూలుగా అక్కడ ఇళ్ళకి కింద బేస్మెంట్ ఉంటుంది, అంటే భూగర్భ గృహం అని, అంటే కింద దగ్గరికి వెళ్ళి దాక్కోవచ్చు. ఈ భూకంపాలు ఉండే దగ్గర కడతారు. మామూలుగా అమెరికాలో కూడా ఒకటి కింద ఉంటుంది. తండ్రి సడన్గా కనపడ్డాడు తలుపు దగ్గర. అమాంతంగా తండ్రి వచ్చి తనను చేతుల్లో తీసుకొని పోతూ ఉన్నాడు. ఇతడు గమనించాడు. తండ్రిని గమనించినప్పుడు తండ్రి నుదుట చెమట ఉంది, రక్తనాళాలు ఉబ్బినాయి. అతి కష్టం మీద ఆయన కిందకు తీసుకువెళ్ళి కాపాడాడు. ఇప్పుడు దేవుడు కూడా అంతే. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వాల్సన్ లాంటి వ్యక్తులు మనమైతే ఆ తండ్రి లాంటి వాడే దేవుడు. అలాంటి వారు ధన్యులు. ఎందుకనంటే చెమట నుదుటి మీద, రక్తనాళాలు ఉబ్బి ప్రేమతో నిన్ను వచ్చి కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్. పునీత అగస్తీన్ గారు అంటాడు దీని గురించి, ట్రస్ట్ ద పాస్ట్ టు గాడ్స్ మర్సీ. మన జీవితంలో గతాన్ని దేవుడికి వదిలిపెట్టు, దేవుని కరుణకు వదిలిపెట్టు. ఎందుకంటే మనలో అందరం తప్పులు చేసేవాళ్ళమే. కాబట్టి గతాన్ని దేవునికి, దైవ కారుణ్యానికి, ద ప్రజెంట్ టు హిజ్ లవ్, వర్తమానాన్ని దేవుని ప్రేమకు. ఎందుకంటే ఈ లోకములో నిస్సహాయులైన వారు దేవుడి మీద నమ్మకంతో బతకాలి. దేవుడు ప్రేమిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు? దేవుని ప్రేమించే వారికి అంతా మంచే జరుగును. కాబట్టి దేవుని ప్రేమకు వదిలిపెట్టాలి. ఏమి జరుగుతుందని భయపడాల్సిన పని లేదు. మనం దేవుడి చిత్తమని చెప్పి మనం జీవించాలి. ఇక భవిష్యత్తు అంటారా, భయపడాల్సిన పని లేదు. దేవుని పోషణకు సమర్పించు. ఎట్లా బతకాలి, ఏం జరిగిద్ది? అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాం దేవుని ఇష్టం, దేవుని చిత్తం అని. అది కాబట్టి గతాన్ని దైవ కారుణ్యానికి, వర్తమానాన్ని దేవుని ప్రేమకు, భవిష్యత్తుని దేవుని పోషణకు సమర్పించు. ఇది పేదవాడిగా బతకడం అంటే. ఇజ్రాయేలు ప్రజలు దేవుని పేద ప్రజలు అని పిలువబడ్డారు. అనవిమ్ ఆఫ్ యావే. అనవిమ్ అంటే పేద ప్రజలు, యావే ప్రజలు అని అర్థము. బాబిలోను వలస తర్వాత మరి బాబిలోనికి చెరగా తీసుకువెళ్ళబడ్డారు కొంతమంది. పాలస్తీనాలో వదిలివేయబడ్డారు.
వీరు దేవుని మీద నమ్మకంతో బ్రతికారు. ఇంకెవరు వారిని రక్షించేది? ఏ రాజకీయ శక్తి లేదు, ఏ సహాయము ఎటువైపు నుంచి వస్తుందా అని లేదు వాళ్ళకి. అలాంటి సమయంలో 598 587 సంవత్సరంలో వారు యావేని నమ్ముకొని బ్రతికారు. అందుకనే ప్రియ సహోదరులారా, కీర్తన అంటాడు, కీర్తనాకారుడు 149:4 దీనులు వీరి తరపున దేవుడు పోరాడతాడు. లోకాసువార్త 4:18 వచనంలో పేదలకు శుభవార్తను ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను, అభిషేకించెను. కీర్తన 52:5-7 వచనాల్లో దేవుని ఆశ్రమము ఆశ్రయించని వాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే తన బహుళ సంపదను అతడు నమ్ముతున్నాడు, తన ఆస్తిపాస్తులు నమ్ముతున్నాడు, దేవుని నమ్మడం లేదు. సామెతల గ్రంథం 11:4 ఇలా డబ్బులు నమ్ముకున్నవాడు ఏమవుతుందంటే మరణం వచ్చినప్పుడు సంపదలు రక్షించలేమని చెప్తున్నాడు. అప్పుడు సత్యనిష్ట మృత్యువు నుండి తప్పించును. దేవుని నమ్మేవాడే మరణము నుండి తప్పించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనకి లాజరు ధనవంతుడు ఉపమానాన్ని ప్రభు చెప్తూ ఉన్నాడు. లోకాసువార్త మనకి లాజరు ధనవంతుడిలో లాజరు పేదవాడుగా దేవుని యందే నమ్మకంతో బ్రతికాడు. ధనవంతుడు తన సంపదను ఏం చెప్పాడు? ఇదిగో ఈరోజు నేను ఇంకా పెద్ద కొట్లు కట్టుకొని తినుము తాగము సుఖించు అని బతుకుతాను. కానీ మరణం వచ్చినప్పుడు ఆ సంపదలు అతను రక్షించలేకపోయాయి. కాబట్టి ఇదే ప్రభు చెప్తూ ఉన్నాడు. లోకాసువార్త 1:51-52 వచనాల్లో కూడా మరియమాత స్తోత్ర గీతం పలికింది. పెంట కుప్పలనున్న వారిని ఆయన పైకి లేవనెత్తాడు, అహంభావులను ఆయన అణిచివేశాడు. అంటే ప్రియ సహోదరులారా, పేదవాళ్ళు ఎట్లా ధన్యులవుతారంటే పేదవాళ్ళు అవడం కాదు, నిస్సహాయులు అవడం వల్ల కాదు, పేదవాళ్ళు అనగద్రక్కబడడం వల్ల కాదు ధన్యత. దేవుడే నా దిక్కు, దేవుడే నా శరణ్యము అనుకుని నమ్మి జీవించేవాళ్ళు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు అంటాడు 4-6 వచనాల్లో, అహంకారులను ఎదిరించి వినమ్రులకు కృపను అనుగ్రహిస్తాడు దేవుడు అని చెప్పి. అహంకారులను ఎదిరించి వినమ్రులకు దేవుడు. వినమ్రుడు ఎవడయ్యా అంటే ఎవడు రాకపోయినా నాకు దేవుడున్నాడు, దేవుడు వస్తాడు, దేవుడు ఎత్తుతాడు, దేవుడు రక్షిస్తాడు అని నమ్మేవాడు. దేవుడే నాకు శరణ్యం అనేవాడు. యేసు శిష్యుల ఆనందము చిత్రమైనది ప్రియులారా. దేవుని యందు నమ్మకంపై మనం ఉంచాలి, ఆధారపడాలి. నీ శరీరం మీద కాదు, నీ బాహుబలం మీద కాదు. ఎందుకని? శరీరము 3 విధాలుగా బలహీనమైన, ముందు బలహీనత ఉంది. బలహీనత, శరీరం అన్నీ చేయలేదు. రెండోది మారిపోతుంది. ఈరోజు ఉన్న శరీరం రేపు బాగున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు, బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్న వాళ్ళు కరోనా వచ్చింది. కాబట్టి మారిపోతుంది నీ శరీర పరిస్థితి. వృద్ధాప్యం రాగానే సత్తువు పోతుంది. మూడవది మృత్యువు సంభవిస్తుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత నువ్వు ఎంతైనా బాగుండు, 90 ఏళ్ళు 100 ఏళ్ళు మ్యాక్సిమం. ఆ తర్వాత ఏం జరిగిద్ది? కాబట్టి దీన్ని నమ్ముకుంటావా, దేవుణ్ణి నమ్ముకుంటావా? నీ శరీరాన్ని నమ్ముకుంటావా, దేవుణ్ణి నమ్ముకుంటావా? ఈ నమ్మకానికి ఆధారం ఏంటి? మరి మనం నమ్మేవాళ్ళని పిచ్చోళ్ళమా? 2వ పట్టణంలో పునీత పౌలు అంటాడు, క్రీస్తు పునరుత్థానము గనక నీవు నమ్మనట్లయితే మృతుల పునరుత్థానాన్ని కూడా నువ్వు నమ్మనట్లే. ఇక్కడ మనం గమనించాలి, క్రీస్తు పునరుత్థానం ఉంది అంటే మృతుల పునరుత్థానం కూడా ఉంది. ఎందుకని? ఆయన లేచి మనల్ని కూడా చనిపోయిన వాళ్ళని లేపుతాడు. అందుకే లోకాసువార్త 9:23-25 ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభం ఏమున్నది? ఎందుకని? ఈ లోకమంతా సంపాదిస్తావు కానీ చివరికి నువ్వు చనిపోవలసిందే. కాబట్టి ఆత్మను రక్షించుకున్నట్లయితే, అంటే పునరుత్థానాన్ని నీవు నమ్మినట్లయితే, ఆ ప్రకారం నువ్వు జీవించినట్లయితే నీవు నిత్య జీవితంను జీవిస్తావు, నీవు నిత్యుడిగా ఉంటావు. ఎందుకంటే చివరికి అంత తారుమారైపోతుంది. అందుకే కీర్తనాకారుడు అంటారు 27:1 ప్రభువే నా దుర్గము, నేను ఎవరికి భయపడను. అయితే ఇప్పుడు మనకి మరి ఈ లోకం జీవితం ఏమనుకుంటాం? మంచిది కాదా? సంపదలు మంచిది కాదా?
రాజుల దినచర్యలు 29-28 చదవండి. దావీదు రాజు కూడా అనుభవించాడు, ఏండ్లు బతికాడు. తర్వాత సంపద మహిమతోటి, సిరి సంపదలతోటి మహిమతోటి ఆయన తొలతూగాడు. రాజుల దినచర్యలు 1వ దినచర్యలు 29-28. అతడు సిరి సంపదలతో తొలతూగి దావీదు రాజు ఎలా చనిపోయాడు? సిరి సంపదలతో తొలతూగి గౌరవాదములకు పాత్రుడై గౌరవ ఆదరములకు పాత్రుడై పండు వంటి నిండు ప్రాయమున మరణించాడు. పండు వంటి నిండు ప్రాయమున మరణించాడు. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తలో అంటే ఇక్కడ దేవుడు మన జీవితానికి వ్యతిరేకం కాదు, మన సంతోషానికి వ్యతిరేకం కాదు, మన ఆరోగ్యానికి వ్యతిరేకం కాదు, మనం 100 ఏళ్ళు బతకడానికి వ్యతిరేకం కాదు. అర్థం ఏంటి అని అంటే, యేసు ప్రభు చెప్తున్నాడు పేదవారు ధన్యులు. అంటే అర్థం ఏంటి? సంపదలపై నీ హృదయం లేకుండా ఉండాలి. పేదరికం మంచిది కాదు అని కాదు, కానీ నీవు గనుక తినుము త్రాగుము సుఖించుము అన్న తత్వముతో గనక నీవు జీవించినట్లయితే అనేక మందికి ఈ జీవితంలో ఈ జీవితమే అంతా, ఇక నెక్స్ట్ లైఫ్ అనేది లేదు, నిత్య జీవితం లేదు. నిత్య జీవితం అనే ఆలోచన చింతన లేకుండా జీవిస్తూ ఉంటే అది ఆ పేదరికం వద్దు. కానీ ఈ సంపదలే అన్నీ అని అనుకునేవాడు పేదవాడు, అసలైన పేదవాడు. కాబట్టి పేదవారు ధన్యులు అంటే, పేదవారు ఏ విధంగా పేదవారు? సంపదలు లేకపోయినా, తిండి లేకపోయినా, త్రాగుడు లేకపోయినా, సుఖము లేకపోయినా దేవుని నమ్ముకుంటాడు చూసారా? నిత్య జీవితం ఉందని నమ్ముతాడు చూసావా? దానికోసం బ్రతుకుతాడు చూసావా? నీతి కోసం నిలబడతాడు చూసావా? నిజాయితీ కోసం ముందుకు వెళ్తాడు చూసావా? మాట మీద నిలబడతాడు కదా. ఎందుకనంటే కాసేపు రక్షణ కోసం, కాసేపు ఆనందం కోసం, క్షణికమైన ఆనందం కోసం బ్రతికేవాడు నిరుపయోగం, శాపగ్రస్తుడు. పేదవాడు ధన్యుడు అంటే సంపదలపై నీ హృదయం ఉండకుండా ఉండేవాడని అర్థం. అంతేగాని దేవుడిస్తే తీసుకో, అన్యాయంగా చేయగాకు. సంపదల కోసం ఏ గడ్డైనా కరవద్దు, ఏ లంచమైనా తీసుకోవద్దు, ఎవరినైనా బాధ పెట్టవద్దు. అది ప్రభు చెప్పేది. ఇక రెండవది, దుఃఖితులు ధన్యులు. అంటే ఏడుస్తూ ఉంటే మంచిదా? ఈ మధ్య మనకి ఒక భావన ఉంది. కొంతమంది మన క్రైస్తవుల్లో కూడా తెల్ల బట్టలు వేసుకుంటుంటారు, బొట్టు పెట్టుకోరు, పూలు పెట్టుకోరు, గాజులు పెట్టుకోరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఇది కాదు దుఃఖితులు ధన్యులు అంటే, ఇది కాదు. ఈ జీవితం మంచిది, ఈ జీవితం దేవుడిచ్చింది కాబట్టి మంచిదే. ఈ శరీరం మంచిదే, దేవుడిచ్చింది. ఈ శరీరముతో పాటు 2వ పట్టణంలో పౌలు అంటాడు, అక్కడ ప్లాటో తత్వం అనేది ఏంటంటే, ఈ శరీరము మంచిది కాదు, ఈ శరీరము ఆత్మను ప్రక్షాళన చేసుకోవడం కోసమే దేవుడిచ్చాడు, కాబట్టి ఈ శరీరము పరలోకానికి వెళ్ళడానికి అర్హత లేదు అంటాడు. కానీ అట్లా కాదు, మనము శరీర ఆత్మలతో కలిసి వెళతాము. అదే పౌలు చెప్తున్నాడు, పునరుత్థానం అనేది మృతుల పునరుత్థానం. కాబట్టి శరీరము తప్పేం కాదు, శరీర ఆత్మలతో వెళ్తామని మనం నమ్ముతున్నాం. ఇక్కడ దుఃఖితులు ధన్యులు అంటే, కొంతమంది బాగుండాలని, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఏంట్రా హ్యాపీగా ఉండాలి ఏం చేస్తే అనే వాళ్ళు ఉంటారు చాలామంది. హ్యాపీ ఫిలాసఫీ. వాళ్ళు ఏం చేస్తారు? హ్యాపీనెస్ లేకపోతే తాగుతారు, ఇంకేం చేస్తారు? డ్రగ్స్ తీసుకుంటారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం యువకులు డ్రగ్స్. అంటే మంచి భావనలపై జీవితం, అంటే గుడ్ ఫీలింగ్స్, గుడ్ మూడ్. అరే మూడ్ లేదు ఈరోజు, ఏం చేయాలనిపిస్తుంది? మూడ్ లేకపోతే అమ్మోళ్ళు వంట వండకపోతే తిండి తింటామా? నాకు మూడ్ లేదురా పని చేయడానికి. యువకులు చెప్పేది అదే కదా, నాకు మూడ్ లేదంట, వాడు నాకు మూడ్ లేదంటాడు చదవడానికి. ఎక్కడ బాధ్యత? ఎక్కడా? మూడ్స్ మీద, గుడ్ ఫీలింగ్స్ మీద జీవితం ఆధారపడదు.
నాకు కూడా చాలాసార్లు మూడు ఉండదు పని చేయడానికి, కానీ చేయాలి. కాబట్టి మంచి భావనలపైనే ఆధారపడకూడదు నీ జీవితం. దుఃఖాన్ని దూరంగా ఉంచాలని చెప్పేసి మంచి భావనలో జీవించాలని ఎప్పుడూ కూడా నీవు తప్పించుకుంటావు చూసావా, అది మంచిది కాదు. దానికోసం ఏదైనా చేస్తావా, గుడ్ ఫీలింగ్స్ కమ్ అండ్ గో. డబ్బు వస్తుంది పోతుంది. డబ్బులు లేని పరిస్థితి వచ్చిందనుకోండి, అది గుడ్గా ఉండదు. అరే డబ్బులు ఎప్పుడు ఉండాలిరా చేతిలో, విన్నారా ఈ మాటలు? నలుగురు ఉండాలిరా చేతిలో, అన్నీ జరగవు. దానికోసం ఏదైనా చేస్తావా? కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మెప్పించడానికి ఏది పడితే అది చేస్తారు. అలాంటిది శూన్య భూమితో సమానం. అలాంటి వాళ్ళు మరుభూమితో సమానం, చచ్చిన తుప్పతో సమానం, ఎడారిలో తుప్పలాంటి వాళ్ళు, ఒడ్డున నాటబడిన చెట్టు లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఫలించరు. కాబట్టి దుఃఖం అనేది వస్తే పర్వాలేదండి, దుఃఖించు, ఏం తప్పేంటి? మొన్నటిదాకా బాగున్నాం కాదు, ఈరోజు కొంచెం కష్టం అనిపించింది, ఏంటి ఏమైంది? ఏం కాదు, లైట్ తీసుకో. ద్వేషించబడితే ధన్యులు అంటే ఈరోజు మనుషులు ఏం చేస్తారంటే, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, అబద్ధం ఆడతాం, తప్పు చేస్తాం. ఈ లోక పొగడ్తల మీద ఆధారపడేవాడు తప్పు, శాపగ్రస్తుడు. ఈ లోక పొగడ్తల కోసం చూడకుండా, ఈ లోకంలో మెప్పు కోసం బ్రతకకుండా, అవసరమైతే ద్వేషించబడినా కానీ వాడు ధన్యుడు. ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, పుష్ప అనుకుంటా సినిమా పేరు. పుష్ప తగ్గేదేలే. వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది? అరే మీ నాన్న అడిగాడు, ప్రేమ గౌరవం. ప్రేమ ఉంటే సరిపోద్ది అనుకున్నాను, కానీ గౌరవం లేదురా, క్షమించరని అన్నానంట. ఇక్కడ ఎట్లా చూపిస్తాడంటే హీరోని, ఆ గౌరవం కోసం ఆ హీరో ఏదైనా చేస్తాడు. నాకు అర్థమవుతుంది రాబోయే సీన్ అంతా కూడా. గౌరవం కోసం ఏమైనా చేస్తా, తగ్గేదేలే. ఈరోజు ఆ పుష్ప క్యారెక్టర్ కూడా మనందరి క్యారెక్టర్. ద్వేషించబడడానికి మనం ఇష్టపడం. మెప్పు లేకపోతే చూడండి, అతని ప్రాబ్లం ఏంటి? అక్కడ అందరి ముందు చులకనగా చూడబడడం, గౌరవంగా లేకపోవడం. ఈరోజు పేరు ప్రఖ్యాతులంటే మనకు ప్రేమ, కానీ కొన్నిసార్లు కొంతమందిని గౌరవిస్తాం. ఎవరిని గౌరవిస్తాము? మనం అసహించుకునే వాళ్ళని కూడా గౌరవిస్తాం. అవునా కదా? ప్రైమ్ మినిస్టర్ అయితే గౌరవిస్తావా లేదా? నువ్వు అసహించుకున్నా కానీ. నీకు ఇష్టం లేనివాడిని కాదు, డబ్బులు నుండి గౌరవిస్తావా లేదా? ఏదో పనులు చేసినా గౌరవిస్తాం. వీ ఆనర్ ద వెరీ పీపుల్ హూమ్ వీ హేట్. మనం కొన్నిసార్లు ద్వేషించే వారిని గౌరవిస్తాం. ఎందుకంటే మెప్పు మనకు కావాలి, అందరు మెప్పు కావాలి మనకి. వాడు ఏం పని చేసినా పర్వాలేదు. చూసారా, ప్రభువు చెప్తున్నాడు, ద్వేషించబడితే మీరు ధన్యులు. మెప్పు కోసం బ్రతకక కొన్నిసార్లు ద్వేషించబడితే తప్పేంటి? ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను ఆఫీసులో, కొంతమందికి ఇష్టం ఉండదు నేను చెప్పేది. ఈరోజు చాలా కష్టం అవుతుంది ప్రతి ఆఫీసులో. ఎందుకో తెలుసా? అందరికీ ఇష్టమైనట్లుగా చేయాలి, అందరికీ ఇష్టమైనట్లుగా మెలగాలి. ఫాదర్ కూడా, విచారణ గురువు కూడా అట్లనే చేయాల్సి వస్తుంది. అట్లా చేస్తున్నారు కొంతమంది, తప్పు. ఇష్టమైనట్లుగా, తల్లిదండ్రులు ఇష్టమైనట్లుగా. అరే నేను నీ ఫ్రెండ్ రా, నువ్వేదన్నా చేయరా. ఏంటది? తల్లిదండ్రులు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ వేరే ఉన్నారండి, చెడగొట్టడానికి, బాగు చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు. ఇష్టం లేకపోయినా నిజమేంటో, సత్యమైనదేంటో చెప్పాలి. అవసరమైతే మనం ద్వేషించబడాలి, తప్పదు. అంటే ఇక్కడ ప్రభు చెప్పేది, దేవుని కొరకు పేదలైతే ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు కొరకు నీవు శ్రమలు అనుభవిస్తే నీ జీవితం ఆనందదాయకమవుతుంది. అప్పుడు ఎలాంటి తుఫాను వచ్చినా, వర్షం లేకపోయినా నువ్వు ఫలిస్తావు. ప్రైజ్ ద లార్డ్. నీవు తిరస్కరణకు గురైనప్పుడు, వ్యతిరేకతకు గురైనప్పుడు, ద్వేషానికి గురైనప్పుడు, బహిష్కరణకు గురైనప్పుడు, హింసను అనుభవించినప్పుడు, అవమానాన్ని పొందినప్పుడు, ఇవన్నీ ఎదుర్కొన్నప్పుడు కూడా నీవు తొనకవు, వెనకవు. జీవితం అంటే డబ్బు కాదండి. నీవు మనుషుల మెప్పు కోసం జీవిస్తే
నీవు యేసు ప్రభు శిష్యుడు కాలేవు. ఎందుకని యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు ఈ మాటలని. అన్యాయంగా సంపాదించడం, వివేకంతో వాడడం. అన్యాయంగా సంపాదించకు, డబ్బులు సంపాదించు కానీ అన్యాయంగా సంపాదించకు. వివేకంతో వాడు. పని చేయకుండా శాలరీ తీసుకోక 8 గంటలు పని చేయి ఆఫీసులో, అప్పుడే శాలరీ తీసుకో, అప్పుడు నీదవుద్దు డబ్బు. అది దేవుడు ఆశీర్వదిస్తాడు. వివేకంతో వాడు. డబ్బులన్నీ కూడా నాకున్నాయి కదా అని ఎట్టబడితే ఖర్చు పెట్టడం కాదు, ఉదారంగా మెలగడం. దేవుడు ఇచ్చాడు కాబట్టి పంచుకుంటున్నాను. కొంతమంది దారిద్ర్య వ్రతం. మన క్రైస్తవ సంఘాల్లో మన అమ్మగారులందరూ కూడా కొంతమంది ఫాదర్స్ పేదరికాన్ని, దారిద్ర్యాన్ని వ్రతంగా తీసుకుంటారు. ఎందుకనంటే ఈ జీవితం అనేది కేవలం సిరి సంపదలలో లేదు అని చెప్పడానికి, మనకు చూపించడానికి వారికి ఆస్తులు ఉండవు. అది కొంతమంది పిలుపు. కానీ కొంతమంది సంపాదన వ్రతం తీసుకుంటున్నారు. ఆ కొంతమంది ఎవరు? ఈరోజు అందరూ ఇదే పాట పట్టారు. ఏమి లేదన్నా కానీ సంపాదించాలి. అవునా కదా? ఇదొక్కటే ధ్యేయం మనకి. అవునా కదా? ఒకటి ధ్యేయం ఏంటి? సంపాదన. నీ భార్య అదే మాట, నువ్వు అదే మాట, నీ పిల్లలు అదే మాట. సంపాదనే సంపాదన. వాళ్ళు బాగున్నారు చూడు, వీళ్ళు వాళ్ళందరూ కొట్టుకుపోతారు అంటున్నాడు ప్రభు. కొట్టుకుపోతారు పొట్టులాగా వాళ్ళంతా. ఈరోజు ఇది కేవలం వ్యక్తిగతంగా కాదు, దేశాలు కూడా ఇదే పనిచేస్తూ ఉన్నాయి. సంపాదన కోసం ఇతర దేశాలని హరిస్తున్నాయి. ఈరోజు ఉక్రెయిన్లో వార్ ఏంటదండి? రష్యా, అమెరికా ఏంటది? వేరే వాళ్ళని దోచుకోవడం తప్పితే ఏం లేదు. చైనా కూడా అదే కదా పనిచేసేది. అంత ఆర్థిక పెత్తనం. మన దేశంలో కూడా పేదవాళ్ళని ఆర్థిక పురోగతి అంటారు అందరు. పుంజుకుంది మన దేశంలో. ఎవరికి పుంజుకుంది? నీకా నాకా? ఎవరికి పుంజుకుంది? ఏంటి పుంజుకుంది? నిజం చెప్పరు. అందుకే శ్రీశ్రీ అనేవాడు, ఏ జాతి చరిత్ర సూచన ఏమన్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం. చూసాం కదా మనం కరోనా కాలంలో కూడా మైగ్రెంట్స్ ఎంతోమంది వెళుతూ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టారు. సహాయం లేదు. మానవ హృదయం ఉండాలి. ఉన్నవాడు లేనివాడికి సహాయం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ జీవితంపై నిత్య జీవితం ఆధారపడుతుంది. అదే ప్రభు చెప్తున్నాడు. ఈ జీవితంలో నువ్వు పేదవాడైనా పునరుత్థానం అనేది ఉంది, దేవుని బహుమానం ఉంది. కానీ ఈ వేళకు మాత్రం సంపాదన ఉన్న వాళ్ళకి ఇప్పుడే బహుమానం, ఇంకెంత తర్వాత ఏముండదు. ఇది నమ్ముతున్నావా? క్రైస్తవుడిగా నువ్వు నమ్ముతున్నావా? నీవు ఏక మనస్సుతో జీవించు. సింగిల్ హార్టెడ్, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుని నమ్ముతున్నావా? ఎందుకంటే దేవుడే మనిషికి శరణ్యం. అందరం లేచి నిలబడి, మీరు ఎక్కడున్నా కానీ విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వర జనతేక పుత్రుడును ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతినిగాను, నిజ దేవునిగాను జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు, పితతో అనేక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడిను. మానవుడు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చెను. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియము ద్వారా శరీరము ధరించి మానవుడాయను. మన కొరకు పొన్సు పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి బాధపడి సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు మూడవ రోజున మరల జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి పక్కన కూర్చుని ఉన్నారు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుని బయలుదేరుడు ప్రభువును జీవనదాతైన పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలు పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శీసమును విశ్వసిస్తున్నాను. పాప విమోచనకు ఒకే జ్ఞానస్థానమును అంగీకరిస్తున్నాను.
మృతుల ఉత్థానము, రానున్న పరలోక జీవితము నిరీక్షించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మన శ్రీ సభ అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. మనుషుల మెప్పు కోసం గాక దేవుని మెప్పు కొరకు బ్రతికే విధంగా ఈ శ్రీ సభ అధికారులు, మన పోప్ ఫ్రాన్సిస్ గారు, అదేవిధంగా మెత్రానులు, గురువులు, మఠవాసులు, వీరందరూ కూడా మరి ప్రత్యేకంగా వీరిలో కొందరు దారిద్ర్యం వ్రతముకు పిలువబడ్డారు. మరి ఈ లోకంలో పేదలుగా బ్రతకడానికి వీరు మార్గదర్శకులుగా ఉండులాగున దేవుని యందు నమ్మే బిడ్డలుగా వీరిని దేవుడు దీవించాలని, వీరి బోధ ఎప్పుడు కూడా దేవుణ్ణి మెప్పించే విధంగా ఉండులాగున ఓ ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మరి ముఖ్యంగా పేదలు ఎంతోమంది ఉన్నారు. పేదలంటే సిరి సంపదలు లేని వారు చాలామంది ఉన్నారు. దేవుడు వారి అవసరాలను తీర్చేలాగున ప్రార్థన చేద్దాం. అదేవిధంగా తోటి వారిని సహాయంతో ఆదుకునేలాగున మనకు మంచి మనసును దయచేయమని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, నిస్సహాయులు, ఎందుకంటే వాళ్ళకి పలుకుబడి లేదు, అధికారం లేదు, నిస్సహాయులు. కాబట్టి అధికారంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం, పలుకుబడి ఉన్న వారి కోసం ప్రార్థన చేద్దాం. వారు ఉన్న అంతస్తులో అది ఆ అధికారం దేవుడిచ్చారు అందరి కోసం అని చెప్పి వారు గమనించి ప్రతి ఒక్కరి కోసం మేలు చేసే మంచి బుద్ధిని దయచేయమని ప్రార్థన చేద్దాం. అట్లాగానే అనగద్రొక్కబడిన వారు, ఎన్నో విధాలుగా భంగపడిన వాళ్ళు, వారిలో స్త్రీలు ఉన్నారు, వారిలో పిల్లలు ఉన్నారు, వారిలో అనాథలు ఉన్నారు, వాళ్ళలో విధవరాళ్ళు ఉన్నారు, విధవులు ఉన్నారు, అన్యాయానికి బలైన వాళ్ళు ఎవరైనా కానీ వారందరినీ ప్రభు ఆశీర్వదించలాగున, ప్రభువే వారికి దిక్కుగా ఉండేలాగున, మరి అందరూ కూడా మనమందరం కూడా మన జీవితంలో దేవుడే నాకు దిక్కు అని బ్రతికే జీవితాన్ని మనకు దయచేయమని, అవసరమైతే ద్వేషించబడడానికి, మరి అవసరమైతే ఆకలి దప్పులు కొనడానికి, అవసరమైతే ఈ లోకంలో ఏది కూడా లెక్క చేయకుండా ప్రభువు కోసం జీవించలాగున మమ్మందరినీ ఆశీర్వదించమని ఓ ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ఎంతోమంది పేదలకు సహాయపడేవారు ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేద్దాం. పేదల కోసం బ్రతికేవాళ్ళు, పేదల కోసం, పేదల తరపున పోరాడేవారు, ముఖ్యంగా మన దివ్యవాణి దాతల కోసం. ఎందుకంటే చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. చాలామంది కష్టపడి శ్రమించి త్యాగం చేసి ముందుకు వస్తున్నారు, చూసారా? వారందరిని దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. వారి జీవితాల్లో దేవుడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా వారందరిని ఆశీర్వదించమని, ఫలించులాగిన వారి జీవితాలు ఆశీర్వదించమని ఓ ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఆమేన్ చేయి ప్రార్థన ఆలకించండి. మరి ఈ సమయంలో ప్రత్యేకించి మీ ఉద్దేశాల కోసం మీరు ప్రభువుకి సమర్పించండి. ఈ మా మనవులంటిని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. ఫల పుష్పాదులతో మృదుమంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణకు ఫల పుష్పాదులతో
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వాన్ని ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణాదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ వేదన నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించను. కావున దూతలతో అతిదూతలతో భద్రాసులతో అధిపతులతో పరలోక తలములంటితో ఏకమై మేము మహిమ గీతముతో నేను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసన్న గీతం పాడినము మనసారా ప్రభువునకు. హోసన్న గీతం పాడినము మనసారా ప్రభువునకు. పరమున జ్వరించే ప్రభు గణ మహిమ వరముగా ప్రవహించే మన భువిలో. వరముగా ప్రవహించే మన భువిలో. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు పేరిట వచ్చు ప్రతి మనుజునకు విభునాశీసులు నిరతము నిజముగా. విభునాశీసులు నిరతము నిజముగా. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలాగైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తానికి జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచము ఆద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని
నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజించు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముగని భోజనాహోనంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, జీసువ ఈ అప్పమును పూజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి ప్రాణము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు నీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వెంచేయినని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్టులా దయచూపము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతయ్యతోనూ ఆమె భర్త నీతిమంతుడైన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతోనూ మమ్మును మోక్షభాగ్యములకు వారసులను చేయి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపును. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలుదెసలు చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ ఎందు లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకును. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో
ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. పేదలు ధన్యులు, దైవరాజ్యము వారిది. ఎప్పుడైతే దేవుడే దిక్కు, దేవుడే నా శరణము అని మనిషి దేవుడి దగ్గరకు వస్తాడో అప్పుడు ఆ మనిషిది దైవరాజ్యం అవుతుంది. దైవరాజ్యం అతనిదవుతుంది, ఆమెదవుతుంది. అందుకే రెండు చేతులపైకెత్తి దైవరాజ్యం మనది కావాలని, దేవుడే నాకు దిక్కు. నీవే పరిస్థితిలో ఉన్నా బిడ్డ, ఏ స్థితిలో ఉన్నా, నీకు ఎలాంటి సహాయం లేదా బయట నుంచి, అడుగు ప్రభువా నీవే నాకు దిక్కు నాయన. నాకు సిరి సంపదలు లేవు, నాకు పలుకుబడి లేదు, నాకు అధికారం లేదు, నేను అనగదొక్కబడ్డాను, నిస్సహాయుడిని, నిస్సహాయురాలని ప్రభువా, నేను నీ మీదే నమ్మకం ఉంచుకున్నాను, నన్ను గట్టెక్కించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. మన అవసరాలను ప్రభువుకు విన్నవిస్తూ ప్రభుని ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము, మా అప్పులను మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించుము, మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా అన్నిటిని మమ్ము రక్షించు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, నా పాపం లెక్కించక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షించము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహించము. యుగ యుగములో జీవించు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారం మందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమిస్తున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ఆరగింతుము త్వరపడి రండి, శుభములు వసగును ఈ విందు. ఆరగింతము త్వరపడి రండి, శుభములు వసగును ఈ విందు. దివ్యాహారం ప్రభు యేసు విందు, ఆత్మను శుద్ధి చేయును ఈ విందు.
ఆకలిగున్న వారలకు శాశ్వత భోజ్యం ఈ విందు. ఆకలిగున్న వారలకు శాశ్వత భోజ్యం ఈ విందు. దాహముగున్న వారలకు జీవజలము ఈ పానం. జీవజలము ఈ పానం. దివ్యాహారం ప్రభు యేసు విందు. ఆత్మను శుద్ధి చేయును ఈ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలి గుని ఉండునట్లు కరుణించము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఒక గమనిక, ఈ దివ్య బలి పూజ అయిన వెంటనే ఇప్పుడు పవిత్ర ఆరాధన, దివ్య ప్రసాద ఆరాధన ఉంది. అందరం పాల్గొని దేవుడే మన శరణ్యం, దేవుని యందే నా నమ్మకం, దేవుని యందే నా సంతోషం, దేవుని యందే నా ఆనందం అని తెలుసుకుందాం. మరి ప్రత్యేకించి ఈ నెల అయిన తరువాత మార్చి 2 నుంచి తపస్సు కాలం ప్రారంభమవుతుంది. మార్చి 2 విభూతి బుధవారం. అయితే ఈ 40 దినాలలో దాదాపు 16 నుంచి 18 ప్రదేశాలలో, ఈ 2 రాష్ట్రాలలో దివ్యవాణి టీవీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టింది. అదేమిటంటే ప్రత్యేక తపకాల ఉపవాస ప్రార్థనలు, లెంటన్ ఫాస్టింగ్ ప్రేయర్స్. ఆ ఉపవాస ప్రార్థనలు 16 చోట్ల ఈ 2 రాష్ట్రాల్లో చేయబోతుంది. అవి ప్రత్యక్ష ప్రసారాలు గావించబడతాయి. అది 5:30 గంటల నుండి 8:30 గంటల వరకు, రాత్రి 3 గంటల కాలం ఇది జరుగుతుంది. కార్యక్రమం ఏమిటంటే, ఇందాక మనం చెప్పాము, ఈ సంపాదన ధ్యేయం కాదు, ఆధ్యాత్మిక చింతన మనలో రావాలి. ఆ చింతనను కలుగ చేయడానికే ఈ తపోకాలం. దేవుని అవసరం తెలియచేయడం, దేవుని ఉనికిని తెలుసుకోవడం. కాబట్టి ఈ భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతిరోజు మామూలుగా ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని చోట్ల ఇతర రోజులు కూడా ఉంటుంది. అది మీకు టీవీ ఛానల్లో ప్రసారం అవుతుంది. ఒక చోట మంగళవారం ఉంది, ఎందుకంటే అవకాశం బట్టి. తర్వాత ఎక్కువ రోజులు లేవు కాబట్టి. అయితే బుధ శుక్రవారాలు ప్రత్యేకంగా ప్రతి బుధవారం శుక్రవారం ఉంటుంది. మొట్టమొదట ఈ 2 కార్యక్రమాలు హైదరాబాద్ మేత్రాసనంలో 2వ తారీఖున విభూతి బుధవారం రోజున ఎంజాల విచారణలో జరుగుతుంది, 5:30 నుంచి 8:30 గంటల దాకా. అదేవిధంగా శుక్రవారం 4వ తారీఖు, ఇది మార్చి గురించి మాట్లాడుతున్నాం, బండ్లగూడ విచారణలో జరుగుతుంది. ఆ తరువాత మరి కర్నూలు, కడప, చిత్తూరు, ఆ తరువాత విజయవాడ, మచిలీపట్నం, ఆ తరువాత అనేక చోట్ల అలా కొనసాగుతూ ఉంటుంది. 16 చోట్ల. కార్యక్రమం ఏంటంటే 5:30 గంటలకి శిలువ ధ్యాన గీతాలాపనతో మొదలవుతుంది.
ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ చేత ఒక భక్తి భావముతో కూడుకున్న ఈ సిలువ ధ్యాన గీతాలాపన ముఖ్యంగా మనందరినీ కూడా పశ్చాత్తాప హృదయంతో ప్రాయశ్చిత్తాన్ని మనలో కలుగ చేసే విధంగా ఈ కార్యక్రమం అర్ధగంట సేపు ఉంటుంది. 5:30 నుంచి మొదలవుతుంది, ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. కాబట్టి అక్కడ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో అందరు రండి. అక్కడికి ఎక్కడ ఎంజాల పెద్ద ప్లేస్ బయట, ఆరు బయట ఒక స్టేజీ మీద, ఓపెన్ స్టేజీ మీద మంచి సెట్టింగులతోటి, అంటే మన ఆ వాతావరణం పాస్కా కాలంగా తపకాల వాతావరణం తోటి మంచి సెట్టింగ్ తోటి ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఓపెన్ గ్రౌండ్స్లో సిలువ మార్గం ఉంటుంది. 5:30కి సిలువ ధ్యాన గీతాలాపన, 6 గంటలకి సిలువ మార్గం ప్రత్యేకంగా తయారు చేయబడింది, సెట్టింగ్లతో ఉంటుంది. ఆ తర్వాత 6:30కి సాక్ష్యం ఉంటుంది. నా జీవితంలో క్రీస్తు శ్రమలని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాను అన్న దాని మీద అనేక మంది సాక్ష్యం ఇవ్వబోతున్నారు. క్యాన్సర్ తోటి బాధపడిన వారు, లేదు తమ జీవితంలో ఒక వ్యాధి, దీర్ఘకాలికమైన వ్యాధి ఉన్నప్పుడు ఎలా దేవుణ్ణి అర్థం చేసుకున్నారు, ఎలా దేవుని చిత్తాన్ని అంగీకరించారు అన్నదే. అదేవిధంగా కరోనాలో చాలామంది చనిపోయారు, వారి బంధువులు, కొన్ని కుటుంబాల్లో తల్లి అందరూ చనిపోయారు. ఇలాంటి వారు క్రీస్తు శ్రమలను ఏ విధంగా అనుభవించారు తమ శరీరంలో, తమ జీవితాల్లో. నా జీవితంలో క్రీస్తు శ్రమల సాక్ష్యము అరగంట సేపు ఉంటుంది, 6:30 నుంచి 7 దాకా. తర్వాత ఆ వ్యక్తిని కానీ ఆమెను కానీ, ఇది గురువులు అవ్వచ్చు, ఒక గురువు హార్ట్లో హోల్ ఉంది, ఎలా ఆయన దాన్ని అధిగమించాడు. ఒక గురువు తన కిడ్నీ ఇచ్చారు, ఇంకొక గురువు ఇట్లా బ్రదరు సిస్టరు, అట్లాగానే లే పర్సన్ సామాన్య క్రైస్తవులు కుటుంబంలో మొత్తం చనిపోయారు కరోనాలో. ఇలాంటి వాళ్ళు ఎలా దీన్ని ఎదుర్కొన్నారు, వాళ్ళని మనం ప్రశ్న వేయచ్చు. ఒక 15 నిమిషాలు అక్కడ లైవ్లో వచ్చిన వాళ్ళు, అంటే అక్కడికి రావాలి, వస్తే అక్కడ వేయచ్చు. అది అయిన తర్వాత 7:15కి దివ్య బలి పూజ ఉంటుంది. ప్రసంగం, ఒక అంశం మీద ప్రసంగంతో కూడిన దివ్య బలి పూజ 8:30 కల్లా అయిపోతుంది. తర్వాత దివ్యవాణి కొరకు సహాయాన్ని అందించమని అర్థన జరగదు. ఇది ఈ కార్యక్రమం. కాబట్టి 16 రోజులు 16 మందితోటి సాక్ష్యము, సిలువ ధ్యాన గీతాలు, ప్రార్థన, అన్ని సిలువ మార్గం చక్కగా కన్నుల పండుగగా హృదయాన్ని ఉపశమింపజేసేలాగా ఉండబోతున్న ఈ కార్యక్రమాన్ని లైవ్ ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నాం అందరి కోసం. కానీ అక్కడ జరిగినప్పుడు ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ రండి. ఇప్పుడు బండ్లగూడకి దగ్గర ఉన్న వాళ్ళు అందరూ రండి, అట్లాగానే ఇటు ఎంజాల దగ్గరకు ఉన్న వాళ్ళు రండి. వస్తే మీరు మిస్ అవ్వరు, ఎంతో అనుభూతిని పొందుతారు. అనుగ్రహ కాలం, దీనికోసం ప్రార్థన చేయండి. దివ్యవాణి చక్కగా దేవునిలో దైవ సాన్నిధ్యాన్ని నడిపించేలాగిన, అందరినీ ప్రభావితం చేసేలాగిన, ఆధ్యాత్మికత వైపు, దేవుని వైపు, క్రీస్తు శ్రమల మరణ పునరుత్థాన పరమరహస్యాన్ని అర్థం చేసుకునేలాగిన ప్రార్థన చేయండి. ఆ ప్రసంగికులకు, ఆ దివ్య బలి పూజ సమర్పించేవారు, అట్లాగనే సాక్ష్యం చెప్పేవారు, పాటలు పాడేవారు, అందరి కోసం ప్రార్థన చేయండి. ఇది దివ్యవాణి సొంత ఖర్చులతో చేస్తుంది, ఎందుకంటే మీరంటే ఎంతో ప్రేమ, ఇది ఆధ్యాత్మికంగా ఎదగాలని. కాబట్టి మీరు చేసే ఇది సొంత ఖర్చులతో, లైవ్ అన్నీ కూడా ఎవరిని ఛార్జ్ చేయకుండానే, అక్కడ కొన్ని ఖర్చులు ఉంటాయి, అక్కడ లైటింగ్, సౌండ్, అలాంటివి మాత్రం అక్కడ లోకల్గా అడుగుతున్నాం, మిగతా అన్నీ కూడా మనమే ముందుకు వస్తున్నాం. ఇది గమనించి అందరికీ తెలియచేయండి. మార్చి 2 నుంచి మొదలవుద్ది, 2-4 ఎంజాల బండ్లగూడ. ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. I love you Jesus,
I love you, Jesus. I love you, Jesus. Forever. I love you, Jesus. I love you, Jesus. I love you, Jesus. Forever. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే చాలులే. నీ ఉంటే చాలులే, నీ ప్రేమే చాలులే, నీ హృదయలో చోటుంటే